వేళ మీరు చాలా కోపంగా ఉన్నప్పుడు, లేక అధిక బాధలో ఉన్నప్పుడు, లేక ఎవరో దెబ్బతీసినప్పుడు మన మనసు ఏమి చేస్తుంది? గతాన్ని తడుముతుంది, భవిష్యత్తును ఊహిస్తుంది, వర్తమానాన్ని కోల్పోతుంది. అటువంటి సమయాల్లో శివుడు చెప్పిన ఒక వాక్యం మనకు మార్గం చూపుతుంది. శ్వాసను పట్టుకో, క్షణంలో నిలుచో, కాలాన్ని నీమీద గెలవనీయకు. త్రిశూలం మనకిది నేర్పుతుంది. విషయాలు బయట కాదు, పోరాటం మనలోనే జరుగుతుంది అని. మనలోని అసురత్వాన్ని జయించడానికి త్రిశూలం. మనలో అసురత్వమా? అదేంటి? అసూయ, భయం, లోభం, కోపం, అనిశ్చితి, ఆత్మనింద, అధిక ఆశ, స్వీయ పోలిక. శివుడు వీటిని త్రిశూలంతో సంహరిస్తాడు. కాని రక్తంతో కాదు, జ్ఞానంతో. త్రిశూలమంటే మనస్సును గమనించే నేత్రం.